అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30,000 మందిపై వేటు వేసేందుకు రెడీ అయింది. అందులో ఇండియాలోనే 12,000 మందిని తొలగించినట్లు సమాచారం. ఇప్పటివరకు అధికార ప్రకటన రాకపోయినా ఉద్యోగులకు మెయిల్స్ వెళ్లటం ఆందోళన కలిగిస్తోంది. అయితే కంపెనీ తొలగింపులకు గురయ్యే వారికి కంపెన్సేషన్ ప్యాకేజీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో టెక్ ఇండస్ట్రీలో జాబ్ సెక్యూరిటీపై మరోసారి చర్చ మొదలైంది. అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ భారీ లేఆఫ్స్తో ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఒక్కసారిగా 30,000 ఉద్యోగాలపై వేటు వేసింది. ఇందులో ఇండియాలోనే 12,000 మంది ఉద్యోగులుండటం ఆందోళన కలిగిస్తోంది. లేఆఫ్స్తో టెక్ హబ్లు టెన్షన్లోకి వెళ్ళిపోయాయి. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఎందుకంటే ఐటీ ఉద్యోగులే రియల్ ఎస్టేట్కు బ్యాక్ బోన్. ఇప్పుడు లేఆఫ్స్ వల్ల ఈఎంఐలు కష్టమవుతాయనే భయం పెరుగుతోంది. ఇక మరో పెద్ద షాక్ ఏఐ. కోడింగ్ కూడా ఇప్పుడు ఏఐ చేస్తే కంపెనీలు ఉద్యోగులను తగ్గించేస్తున్నాయి. దీంతో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజాలపై కూడా టెన్షన్ నెలకొంది. మొత్తానికి జాబ్ సెక్యూరిటీ, రియల్ ఎస్టేట్ రెండింటిపైన భారీ ప్రభావం పడే ఛాన్స్. ఇది స్టార్ట్ మాత్రమే. ఇంకా భారీ ఎత్తున లే ఆఫ్స్ ఉంటాయంటున్నారు నిపుణులు.